హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. ఇది ట్యూస్‌డే మార్నింగ్ అండి. టైం ఇందాక చూసారు కదా! మార్నింగ్ 6:00 అయింది. సో, ఇంతకుముందు వీడియోస్‌లో చెప్పినట్టు డే లైట్ సేవింగ్ అయిపోయిందనమాట యూఎస్‌లో. సో, నైట్ టైమ్ నా మీటింగ్స్ యూఎస్ టీమ్‌తో 1 అవర్ ముందుకి 1 అవర్ ఎర్లీగా మూవ్ అయిపోయినాయి అనమాట. దాని మూలాన నేను కొంచెం నైట్ ఎర్లీగా పడుకోగలుగుతున్నా. మార్నింగ్ ఎర్లీగా లెగవగలుగుతున్నా. సో, యూజువల్లీ 6:30, 7 మధ్యలో 6:30 కల్లా అలా మెలుకువొచ్చేస్తుంది. అలారం యాస్ సచ్ ఏం పెట్టుకోను. ఎందుకంటే ఎక్సర్‌సైజెస్ కూడా హెవీగా చేస్తున్నాను కాబట్టి 5 డేస్ ఎ వీక్ 1 ½ అవర్ రోజుకి చేస్తున్నాను కాబట్టి చాలా అలసిపోతున్నాను. సో, ఐ లెట్ మై బాడీ డిసైడ్. బాడీకి సరిపోయినప్పుడు కళ్ళు తెరుచుకుంటే అప్పుడు లెగుస్తున్నాను. అలారమ్స్ అవన్నీ ఏం పెట్టట్లేదు. బట్ యూజువల్లీ మెలుకువొచ్చేస్తుంది 6:30, 7 లోపే. బట్ హ్యాపీగా ఈరోజు 6కే లేపేశాడు. అయ్యగారికి వాకింగ్‌కెళ్ళాల్సొచ్చింది. వాడు కూడా ఈ మధ్య కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి 7:30, 8 దాకా లేపట్లేదు. అంతకుముందు చాలా డిస్టర్బ్డ్‌గా ఉండేది మా స్లీపు. ఇప్పుడు అస్సలు మిడ్‌నైట్ కానీ, ఎర్లీ మార్నింగ్ కానీ లేపట్లేదు. వాడు కూడా ఫుల్ డీప్ స్లీప్‌లో ఉన్నాడనమాట. సో, ఐ హోప్ అలాగే కంటిన్యూ అవుతుందని. బట్ ఈరోజు ఎందుకో అయ్యగారు లేపారు. మేబీ రూమ్‌లో ఏసీ ఉండటం మూలాన వాడికి 1 ఎర్లీగా వచ్చిందో ఏమో తెలీదు. సో, ఎనీవేస్ మంచి పని చేశాడు లేపి. ఎందుకంటే నైట్ 10 కల్లా పడుకున్నాం. సో, నిద్ర సరిపోయింది నాకు, యశ్వంత్‌కి. సో, గుడ్ పనులయిపోతాయి ఫాస్ట్‌గా. సో, 6:30, 7కి లెగిసినప్పుడు వీళ్ళిద్దరు లోపల పడుకునే ఉంటారు. ఇంక అప్పటికి లెగవరు. ఫస్ట్ బయటకొస్తాననమాట. సమ్మర్ కాబట్టి కొంచెం బయటకు రావాలనిపిస్తుంది. వింటర్ అయితే చలేస్తది కాబట్టి రాలేము. సో, బయటకొచ్చి ఇక్కడ వరండాలో కూర్చుంటాను. కొంచెం కిందకి చూస్తాను. షాప్ ఎదురుగుండా వెజిటబుల్ షాప్ ఓపెన్ చేస్తారు ఆ టైంకి. సో, కొంచెం సేపు వాళ్ళని చూసి కాస్త రిఫ్రెషింగ్‌గా అనిపించినాక తర్వాత లోపలికెళ్తాననమాట. లోపలికెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వటం అవంతా. సో, లోపలికొచ్చేసామండి ముగ్గురం. యశ్వంత్ బ్రష్ చేయడానికెళ్లారు. నేను ఇక్కడ ఫ్రెష్ అప్ అవుతున్నాను. హ్యాపీగా యాజ్ యూజువల్ పడుకున్నాడు. మేమిద్దరం లేసాం కదా! హ్యాపీగా ఎళ్లి నిద్రపోతాడనమాట. సో, ఇక్కడ ఫేస్ వాష్ చేసుకుంటున్నానండి బ్రష్ అయిపోయినాక. మామా ఎర్త్‌ది వైటమిన్ సి ఫేస్ వాష్ వాడతానని చాలా సార్లు వీడియోస్‌లో చెప్పాను. నాకు అదే సూట్ అయింది. చాలా ట్రై చేసి అదే సూట్ అయిందనమాట. సో, అదే వాడతాను. బ్రిజిల్స్ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం ఆహ్, డర్ట్ అది ఉండదు. సో, మార్నింగ్ ఫేస్ వాష్ చాలా ఇంపార్టెంట్. నైట్ ఫేస్ వాష్ చేసుకొని బాగా మాయిశ్చరైజర్ అప్లై చేసి పడుకుంటాను. నాది బాగా డ్రై స్కిన్. సో, మాయిశ్చరైజర్ అప్లై చేసి పడుకుంటాను నైట్ టైము. సో, మార్నింగ్‌కి కొంచెం ఆయిలీగా ఉంటుంది కాబట్టి లెగవగానే ఫేస్ వాష్ చేసేసి అలాగే కొంచెం వైప్ చేసి వదిలేస్తాను. మాయిశ్చరైజర్ ఏం రాయననమాట. సో దట్ కొంచెం స్కిన్‌కి బ్రీతింగ్‌గా ఉంటుందని. మళ్ళీ ఆఫీస్‌కెళ్ళే ముందు మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇలాంటివి రాస్తాను. సో, అదే కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఇది రామ్‌రాజ్ కాటన్స్ షాప్‌కెళ్ళినప్పుడు చెప్పాను కదా! తీసుకొచ్చానని చెప్పి. కాటన్ నాప్కిన్స్, హ్యాండ్ టవల్స్. సో, ఇది బాగా యూజ్ అవుతుందనమాట. మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోవడానికి భలే సాఫ్ట్‌గా భలే బావున్నాయి. సో, నాది ఆహ్, స్నానం చేశాక తుడుచుకునే టవల్ అదంతా మా రూమ్‌లో ఉంటుంది. యశ్వంత్ ఆ టైంకి లెగవరు కాబట్టి. సో, దీన్ని వేరే రూమ్‌లో కానీ, ఇక్కడ వాష్ బేసిన్ దగ్గర గానీ పెట్టుకుంటే నాకు హ్యాండీగా ఉంటుంది మార్నింగ్. సో, తర్వాత కొంచెం తల దూకుని, పోనీ యేసుకుని, కొంచెం ఫ్రెష్‌గా కనిపిస్తే మనకు మనం బాగా కనిపిస్తే గూడా డే చాలా బాగా స్టార్ట్ అవుతది కదా! యశ్వంత్ చూడండి ఇక్కడ పాపం పొద్దున్నే ఎలాంటి పనులు చెప్పి టార్చర్ చేస్తున్నానో యశ్వంత్‌ని. సో, బ్రష్ చేసొచ్చారు. రాగానే నా ఇరిగిపోయిన ట్రైపాడ్ ఒకటిచ్చాననమాట. సో, అది ఓపెన్ చేయడానికి కొంచెం గట్టిగా ఉంటుంది. ఇది సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్ అనమాట. నేను పట్టుకెళ్తూ ఉంటాను ఆఫీస్‌కి గానీ, నా ఫిజియో సెషన్స్‌కి కానీ. సో, దాన్ని గట్టిగా రావట్లేదని చెప్పి గట్టిగా పట్టుకొని పీకాను. అది ఊడొచ్చింది. సో, దాన్ని ఇక్కడ స్క్రూ డ్రైవర్‌తో సెట్ చేస్తున్నారనమాట దాన్ని. సో, ఏదో ఒకటి ఇరగ్గొడుతూ ఉంటాను. ఏదో ఒకటి స్క్రూలు పారేస్తూ ఉంటాను. పాపం ట్రైపాడ్స్‌వి వాటివి, వీటివి పాపం కూర్చొని సెట్ చేసి పెడుతూ ఉంటారు.
నేను కిచెన్‌లోకొచ్చేసాను. కిచెన్‌లోకొచ్చినాక ఫస్ట్ పని ఆఫ్‌కోర్స్ పొద్దున్నే నీళ్లు వేడి చేయటం, యశ్వంత్‌కివ్వటం. దాని తర్వాత రాగి మాల్ట్ కాయటం మా ఇద్దరికీ. సో, మీకు తెలుసు మా ఫస్ట్ పని అదే ఉంటుంది మార్నింగ్. సో, ముందు కిచెన్ నీట్‌గా క్లీన్ చేసేసి తర్వాత ఆ పనులు చేస్తున్నాను. సో, ఇది అక్షయ కల్పది ఆర్గానిక్ మిల్క్‌కి మార్చాను యాక్చువల్లీ నందిని నుంచి. సో, ఇదివరకు చెప్పాను కదా! ఎప్పుడో ఇదే వాడేవాళ్ళము. అప్పుడు బిగ్ బాస్కెట్ డైలీ అట్లా అపార్ట్మెంట్‌లో ఉన్నప్పుడు ఆ సబ్స్క్రిప్షన్ ఉండేదనమాట. సో, ఆ పాలు ఈజీగా వచ్చేవి. ఇప్పుడు నందిని కొంచెం ఈజీగా దొరుకుతున్నాయి. ఏదైతే ఏంటిలే అది కూడా బానే ఉంది అని చెప్పి వాడేదాన్ని. బట్ ఇప్పుడు సమ్మర్ వచ్చినాక దాంట్లో మిల్క్ పౌడర్ ఎక్కువ కలుపుతున్నట్టున్నారు. ఎందుకంటే బాగా మిల్క్ పౌడర్ వస్తుంది. యాక్చువల్లీ చాలా లంప్స్ కనపడుతున్నాయండి. మీరు ప్యాకెట్ కట్ చేసి కనుక గిన్నెలో పోస్తే, పోసేటప్పుడు చాలా ముద్దలు ముద్దలుగా, ఉండలు ఉండలుగా పడుతున్నాయన్నమాట. సో, అది గనుక నేను ఫిల్టర్ చేసేసాననుకోండి, వైట్‌గా ఇంతింత ఉండలొస్తాయి. అండ్ ఫిల్టర్ చేసేసి ఇవి రాకుండా పాలు కాస్తేనేమో పాలిరిగిపోతున్నాయి. వీటితో కాస్తేనేమో ఇవి కరిగి కొంచెం ఆరెంజిష్ రెడ్ కలర్ అట్లా అవుతున్నాయి. అదేంటో నాకు తెలీదు. యశ్వంత్ అంటున్నారు అది మిల్క్ పౌడరే. సమ్మర్‌లో పాలు ఎక్కువ తొందరగా పాడవకుండా ఉండటానికి అది కలుపుతారని యశ్వంత్ అంటున్నారు. నాకు తెలీదు. మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. కామెంట్ చేసి చెప్పండి. సో, ఎనీవేస్ నాకది సేఫ్ అనిపించలేదు. అండ్ అక్షయ కల్ప ఈస్ ఆల్వేస్ ట్రస్టెడ్. నేను ఇదివరకు కొన్ని ఇయర్స్ అదే వాడాను. సో, అప్పుడు కొంచెం నమ్మకంగానే అనిపించేదనమాట. అన్ని రకాలుగా వాళ్ళు చేసే ప్రాసెస్ అదంతా వాళ్ళు ఎక్కువ అడ్వర్టైజ్ అయితే చెయ్యరు కానీ బట్ ఇట్ ఈస్ అ ట్రస్టెడ్ ఇది అంటారనమాట యశ్వంత్ ఎప్పుడు పాల విషయంలో. సో, అందుకని సరేలే అని చెప్పి అక్షయ కల్పనే ఆర్డర్ చేశాను. సో, ఇప్పుడు 1 వీక్ నుంచి అక్షయ కల్పాని తెప్పిస్తున్నాము. బ్లింకిట్‌లో దొరుకుతుందనమాట. సో, తర్వాత రాగి మాల్ట్ పెట్టేసానండి పొయ్యి మీద. నీళ్ళల్లో రాగి పౌడర్ కలిపేసాను. సో, అది ఉడుకుతూ ఉంది. ఈలోపు నేనొచ్చేసాను క్విక్ ఎక్సర్‌సైజ్ చేయడానికి. ఎక్సర్‌సైజ్ అంటే ఓన్లీ ప్రాణాయామమే. స్ట్రెచింగ్ కానీ ఇంకే ఎక్సర్‌సైజ్ చేయట్లేదు. ఎందుకంటే ఈవినింగ్ నా ఎక్సర్‌సైజ్ సెషన్‌లో 1 ½ అవర్ ఎక్సర్‌సైజ్ సెషన్‌లో ప్రతి ఒక్కటి అయిపోతుందనమాట. సో, నాకు ఆ ప్రెషర్ లేనే లేదు. ఇప్పుడు అంటే బాడీ మూవ్ అవ్వాలి, బాడీకి ఏదైనా కార్డియో కావాలి, స్ట్రెచింగ్స్ చేసుకోవాలి, ఇలాంటి ప్రెషర్ ఏం లేదు. బాడీకి కావాల్సిన ఎక్సర్సైజ్ రిక్వైర్మెంట్ అంతా ఈవినింగ్ అయిపోతుంది. ఆల్ ఐ నీడ్ టు డూ ఇస్ లిటిల్ బిట్ ప్రాణాయామం టు స్టార్ట్ మై మార్నింగ్ అండ్ ఒక 5 మినిట్స్ నాతో నేను మాట్లాడుకోవడం మెడిటేషన్ లాగా. సో, అంతా కలిపి 7, 8 నిమిషాలు చేస్తాను అంతే పొద్దున్నే. సో, ఇట్లా ఏదన్నా పొయ్యి మీద కాగేటప్పుడు, విజిల్స్ వచ్చేటప్పుడు అలా వెళ్ళిపోయి కూర్చొని కొంతసేపు చేసుకొని ప్రశాంతంగా వెనక్కొచ్చేస్తాను. సో, నేనొచ్చేసరికి చేసుకుని ఇది రెడీ అయిపోయింది. రాగి చక్కగా ఉడికిపోయిందనమాట. సో, దాంట్లో మిల్క్, బెల్లం మిక్స్ చేసేసాను. సో, ఇది యశ్వంత్ యాక్చువల్లీ రాగి మాల్ట్ తాగే కప్ అనమాట. నేను కడిగినప్పుడు లాస్ట్ వీక్ బోర్లిచ్చేటప్పుడు ఆల్మోస్ట్ బోర్లిచ్చేసాను అనుకున్న టైంలో లాస్ట్ కొంచెం స్లిప్ అయిపోయింది. జస్ట్ ఇంతే ఇంత 1 ఇంచ్ పైనుంచి స్లిప్ అయి పడినా సరే పైనదంతా ఊడిపోయింది. సో, తాగడానికి పనికిరాదు. యాక్చువల్లీ ఇవి 2 మగ్స్ ఉండేవి. ఇద్దరికీ కలిపి కొంటాననమాట. రాగి మాల్ట్ తాగేవి ఒక పెయిర్ లాగా బావుంటుందని చెప్పి. నాది అప్పుడే పగిలిపోయింది. పనమ్మాయి పగలగొట్టిందో నేనే పగలగొట్టానో నాకు గుర్తులేదు. బట్ ఇది మాత్రం నేనే పగలగొట్టాను. బట్ ఎవరు పగలగొడితే ఏమైంది? ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. ఎవరు ఇంటెన్షనల్‌గా చేయరు. సో, నేను పని వాళ్ళని కూడా ఏమనను. గాజుయి వాడేటప్పుడు ఇట్ ఈస్ నార్మల్. ఒక్కొక్కసారి అందరం జాగ్రత్తగానే ఉంటాం. బట్ ఒక్కొక్కసారి యాక్సిడెంట్ ఎవరి చేతిలోంచైనా అయిపోవచ్చు. సో, ఎనీవేస్ అది కూడా పోయింది కాబట్టి ఇప్పటిదాకా నేను వేరే దాంట్లో తాగి యశ్వంత్‌కి వేరేది ఇచ్చేదాన్ని. బట్ అది కూడా ఇప్పుడు పగిలిపోయింది కాబట్టి అమెజాన్‌లో 2 మగ్స్ ఆర్డర్ చేశాననమాట. సో, క్యూట్‌గా అనిపించినియి నాకు. సో, మీరు చూడండి ఎలా అనిపించినాయో. ఎవరికైనా లింక్స్ కావాలి అంటే మగ్స్‌వి ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్‌లో. సో, కప్స్‌ని నీట్‌గా వాష్ చేశానండి. ఆ క్లిప్ చూపించలేదు కాబట్టి వాష్ చేయకుండా పోసానని అనుకోవద్దు. కొత్తది కాబట్టి డెఫినిట్‌గా మంచిగా వాష్ చేసేసి దాని తర్వాతే రాగి మాల్ట్ ఇద్దరికీ పోసేసాను. సో, ఇద్దరం 5 మినిట్స్ కూర్చొని రాగి మాల్ట్ తాగేసాం. తర్వాత నేను బ్యాక్ టు కిచెన్ వంట స్టార్ట్ చేయటానికి. సో, యాక్చువల్లీ ఈరోజు ఏంటేంటో ప్లాన్ ఉండింది లంచ్‌కి లంచ్ బాక్స్‌కి. అదేంటో తర్వాత చెప్తాను. ఇనీషియల్ ప్లాన్ ఏముందో ఎందుకంటే నేను వీకెండే మొత్తం ప్లాన్ చేసి పెట్టుకుంటాను కాబట్టి. కానీ యశ్వంత్ తొందరగా లెగవటం మూలాన ఈరోజు అనుకోకుండా తనకి 8:30కి మీటింగ్ ఉంది. అది యాక్చువల్లీ ఇంట్లో అటెండ్ అయ్యి ఎళ్తానన్నారు.
చేస్తున్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ కాకపోతే మార్నింగ్స్ ఉండే మీటింగ్ ఆరాంగా ఇంట్లో అటెండ్ అయ్యి ఎళ్తారు. ఎందుకంటే ట్రాఫిక్‌కి తన ఆఫీస్ దూరం కాబట్టి చెప్పలేము. బట్ 6కి లెగ్ స్పాన్ కాబట్టి ఈరోజు ఎళ్ళిపోతాను. 8:30 మీటింగ్ వెళ్ళి అటెండ్ అవుతాను అని ప్లాన్ మారిపోయిందనమాట. సో, ఇప్పుడు ఆల్రెడీ ఇదంతా ఇంత అయ్యేసరికి 6:45, 7 దగ్గర దగ్గర అవుతుంది. సో, హీ హాస్ టు స్టార్ట్ బై 8:00. సో, 1 అవరే ఉంది నా దగ్గర తనకి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అంతా ప్యాక్ చేయడానికి. కాబట్టి కొంచెం ఫాస్ట్‌గా చేయాలి. ఇనీషియల్‌గా అనుకున్న ఐటెమ్స్ అయితే అవ్వవు. కొంచెం మారుస్తున్నాను. సో, బ్రేక్‌ఫాస్ట్‌లో ఈరోజు ఇనీషియల్ ప్లాన్‌లో ఉంది సేమియా పులిహోర. సో, అదే చేసేస్తాను. ఎందుకంటే ఫాస్ట్‌గానే అయిపోతుంది. సో, మీరు ఆల్రెడీ చూసారు కదా! సేమియాని ఉడకపెట్టాను వేరే స్టవ్ మీద. సో, వేడి నీళ్ళల్లో కొంచెం సేమియా ఎసేసి ఒక 3-5 మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెడితే సేమియా ఉడికిపోతుంది. సో, వేరే సైడ్ పులిహోర చేయటానికి అన్నీ వేయించేసుకుంటున్నాను. సో దట్ మన సేమియా ఉడికేసరికి ఇవి కూడా వేగిపోతే బ్రేక్‌ఫాస్ట్ పని ముందయిపోతుంది. యాక్చువల్లీ కర్రీస్ పొయ్యి మీదేసి తర్వాత ఒక ఫ్లేమ్ మీద బ్రేక్‌ఫాస్ట్ చేయటం అలవాటు. బట్ ఈరోజు ఎక్కువ టైం లేదు. కాబట్టి ముందు బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తే తను బ్రేక్‌ఫాస్ట్ తినేసి వెళ్తారనమాట. తను పూజ అయ్యేసరికి బ్రేక్‌ఫాస్ట్ రెడీగా ఉండాలి. సో, తను తినేసి వెళ్తారు. ఆ తినే టైంలో నాకు 15-20 మినిట్స్ ఎక్స్‌ట్రా టైం దొరుకుతుంది వంటకి. అండ్ ఇన్ కేస్ కుకింగ్ అవ్వలేకపోయినా లంచ్ బాక్స్ తీసుకెళ్లరు. ఆఫీస్‌లో తింటారు. దట్ ఈస్ స్టిల్ ఓకే. అందుకని సేఫర్ సైడ్ ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తున్నాననమాట. సో, సేమియా ఉడికిపోయింది. వేరే స్టవ్ మీద చూసాను. సో, అది వడపోసేసి పెడతాననమాట. స్టీల్ ఫిల్టర్‌లో వడపోసి ఒక సైడ్‌కి పెట్టాను. సో, ఇక్కడ నాన్ స్టిక్ మూకుడులో కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా ఫస్ట్ వేరుశనగ పప్పులు వేయించాను, పల్లీలు. సో, పల్లీలు వేగినాక కొద్దిగా సన్నగా తరిగిన అల్లము, తర్వాత 2 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి వేయించేసాను. కొంచెం ఆవాలు కూడా వేసాననమాట. ఇవన్నీ వేగిన కొద్దిగా కరివేపాకు వేసాను. సో, చక్కగా వేగాలి. సేమ్ పులిహోర ఎలా చేస్తామో అలాగే అనమాట. సో, సేమియా పులిహోర రైస్ బదులు సేమియా వేస్తాం అంతే. చాలా సార్లు చూపించాను కూడా నా వీడియోస్‌లో. రెగ్యులర్‌గా చేస్తూనే ఉంటాను. ఇది వీక్లీ వన్స్ అయితే మినిమమ్ ఉంటుంది. యశ్వంత్‌కి నాకు చాలా ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్. సో, సేమియా మిక్స్ చేసేసాను తర్వాత దీనిలో. సో, సేమియా బాగా మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి. సో, అదొక్కటే ఇదనమాట. బాగా సాఫ్ట్ అయిపోయిందంటే సేమియా మళ్ళీ బాగోదు. సో, సేమియా కొంచెం పొడి పొడిగా ఉన్నప్పుడే దాన్ని దించేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేస్తున్నానండి. యాక్చువల్లీ పసుపు ఇందాక ఆయిల్‌లోనే వేయాలి. పల్లీలు, పచ్చిమిరపకాయలు ఇదంతా వేగిపోయినాక ఆయిల్‌లో వేయాలి. బట్ యాక్చువల్లీ మర్చిపోయాను ఇందాక. ఎనీవేస్ ఇప్పుడు సేమియా వేగుతుంది కాబట్టి దాంతో పాటు వేగిపోతుందని పసుపు వేసేసాను. సో, పచ్చి వాసన రాకూడదు బేసికల్‌గా పసుపు. అందుకని మనం ఆయిల్‌లో వేసుకుంటాము. సో, పసుపు వేసి ఒక 1 మినిట్ వేయించిన తర్వాత ఇక్కడ కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టేసి అది కొంచెం వేసేసాను. సో, ఇది వేయకపోయినా బావుంటుంది పులిహోరలాగా. బట్ దీనిలో కొబ్బరి వేస్తేనే చాలా చాలా టేస్ట్ బాగా ఎన్హాన్స్ అయిపోతుందనమాట. సో, ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి. సో, దీనికి పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి అలా గూడా ఇవ్వచ్చు. చాలా ఫాస్ట్‌గా గూడా అయిపోతుంది. సో, కొంచెం నిమ్మకాయ పిండానండి. క్లిప్ మిస్ అయిందో లేదో ముందు వచ్చిందో మిస్ అయిందో గుర్తులేదు. బట్ హాఫ్ చెక్క నిమ్మకాయ పిండాను. దాని తర్వాత కొబ్బరి కలిపాను. కొబ్బరి కలిపినా కొబ్బరి ఎక్కువ సేపు వేగాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఒక 1-2 మినిట్స్ వేడి అయినాక తర్వాత ఆఫ్ చేసేసాననమాట ఫ్లేము. సో, జస్ట్ 15 మినిట్స్ మాక్సిమం ఇది రెడీ అయిపోతుంది. చాలా క్విక్‌గా అయిపోతుంది. బ్రేక్‌ఫాస్ట్‌కో, లంచ్‌కో దేనికైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, దీన్నిప్పుడు హాట్ ప్యాక్‌లోకి తీసేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తాను. ఇక్కడ చూడండి మా హ్యాపీ బాబుని ఎంత బాగా నిద్రపోతున్నాడో. అసలు ఆ యాంగిల్ చూడండి. డీప్ స్లీప్, పక్కన మనుషులే లేదు. ఏం తెలియట్లేదు. పొద్దున్నే మమ్మల్ని లేపాక వాడికి ఆహా! ఏం నిద్రొస్తుందంటే ఆ నిద్రొస్తదనమాట. బాగా నిద్రపోయాడు. సో, మీలో ఎవరైనా నోటీస్ చేసుంటే వాడికి సమ్మర్ హెయిర్ కట్ అయింది. అందుకే పిల్లాడు 1/4 కనపడుతున్నాడు. షీ ట్జూస్ లావుగా కనిపిస్తే ఎప్పుడూ నమ్మొద్దు. అదంతా జుట్టే. సో, హెయిర్ కట్ చేసినా, లేకపోతే స్నానం చేయించుదామని ఒంటి మీద నీళ్లు పోసినా అసలు వాళ్ళెంతున్నారని తెలుస్తుందనమాట. అసలు బాగా చాలా ఎక్కువ హెయిర్ గ్రో అయిపోయింది. అందుకని చెప్పి కొంచెం సమ్మర్ కట్ లాగా చేయించేసాను బెంగుళూరులో వేడిగా ఉంటుందని. బట్ అస్సలు 1/4 అయిపోయాడు. కాలు, ఏలు అసలేం తెలియట్లేదనమాట. అంత సన్నగా అయిపోయాడు. సో, ఎనీవేస్ ఇప్పుడు వంట స్టార్ట్ చేశాను. వంట యాక్చువల్లీ ఇనీషియల్ నేను సండే ప్లాన్ చేసినప్పుడు వీక్‌కి ఈరోజు చేయాల్సింది లంచ్ బాక్స్‌లోకి ఈరోజు చేయాల్సింది వెజిటబుల్ బిర్యానీ. కానీ
టైం లేదు. ఆబ్వియస్‌లీ ఇప్పుడు నాకు ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉందేమో. సో, ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో నేను వండేసి బాక్స్ రెడీ చేసేయాలి యశ్వంత్‌కి. సో, అందుకని ఇక్కడ క్విక్‌గా అయిపోయే ఆలు రైస్ చేస్తున్నాను. ఇదివరకు 1, 2 సార్లు చూపించినట్టున్నాను నా వ్లాగ్స్‌లో. బట్ ఎనీవేస్ చేస్తున్నాను కాబట్టి క్విక్‌గా చూపించేస్తాను. సో, ముందు వేరే స్టవ్ మీద రైస్ పెట్టేసాను. అది రైస్ ఉడకపెట్టిన రైస్‌తో ఫ్ కలుపుకుంటే ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, రైస్ పెట్టేసాను నార్మల్‌గా కుక్కర్‌లో వండుతాం కదా! అలా. సో, తర్వాత ఇక్కడ నాన్ స్టిక్‌ది గ్రానైట్ పాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఇంగువ, పచ్చిమిరపకాయలు 2 వేసి, ఆ తర్వాత సన్నగా నిలువుగా కట్ చేసిన ఆనియన్స్ వేశాను. ఆనియన్స్ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ జస్ట్ సిమ్‌లో పెట్టి మీరు ఆలు కట్ చేసుకుంటారు కదా! ఆలు నేను యాక్చువల్లీ చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. సో, ఆలు కట్ చేసుకునేదాకా సిమ్‌లో మీ ఆహ్, ఆనియన్స్ వేగితే చాలు. అవి మళ్ళీ బాగా డార్క్ అయిపోయినాయి అంటే మళ్ళీ పొటాటో ఏగేసరికి అవి బ్లాక్ అయిపోతాయి. సో, కలిపి వేగిపోతాయి. సో, పొటాటోస్ వేశాను. అది వేగుతున్నాయి. ఈలోపు యశ్వంత్ ఇక్కడ స్నానం చేసొచ్చి జపం చేస్తున్నారు కాబట్టి ఆ క్లిప్ చూపిస్తున్నాననమాట. సో, ఎంత బిజీగా ఉన్నా జపం మాత్రం కంపల్సరీ చేస్తారు. చక్కగా ప్రశాంతంగా చేసుకొనెళ్తారు. అండ్ హ్యాపీగాడు యశ్వంత్ స్నానం చేసినంత సేపే కిచెన్‌లో నా చుట్టూ కనపడతాడనమాట. యశ్వంత్ వచ్చాక యశ్వంత్ చుట్టూనే యశ్వంత్ పూజ గదిలో ఉంటే పూజ గదిలో, టిఫిన్ చేస్తుంటే డైనింగ్ టేబుల్ కింద, యశ్వంత్ మంచం మీద ఉంటే వాడు మంచం కింద, అలాగే అతుక్కొని ఉంటాడనమాట యశ్వంత్‌తో. సో, యశ్వంత్‌కి యాక్చువల్లీ అది వేడి వేడిగా టిఫిను తినలేరనమాట. కాలేదు. అందుకని చెప్పి గిన్నెలో పెట్టేసొచ్చాను. కొంచెం ఆరుతుందిలే తన పూజ అయ్యేసరికి ఫాస్ట్‌గా తినేసి ఎళ్ళిపోతారని చెప్పి. సో, ఆలు ఇక్కడ వేగుతుందండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుతూ ఉన్నాను. కొంచెం కొద్దిగా క్రిస్పీగా రావాలి. సాల్ట్ అసలు వేయొద్దు. సాగీ అయిపోతుంది. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కొంచెం తిప్పుతూ కొంచెం క్రిస్పీనెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని, ఆ తర్వాత సిమ్‌లో పెట్టి మూత పెట్టండి. సాల్ట్ నేను ఇంకా వేయలేదు. కొంచెం ఆలు బాగా ఫ్రై అయ్యి కొంచెం మెత్తబడినాక దాని తర్వాత సాల్ట్ వేస్తాను. ముందే సాల్ట్ వేస్తే అది వేగదు, మెత్తబడిపోతుంది. సో, అస్సలు బాగోదు. ఈ రైస్‌లో ఆలు క్రిస్పీగా ఉంటేనే బావుంటుంది. సో, ఇందాక చూసారు కదా! కుక్కర్ వచ్చేసింది. జస్ట్ 5-8 మినిట్స్‌లో 3 విజిల్స్ వచ్చేసింది. సో, కుక్కర్ దించేసాను. ఇది మనది ఆలు మసాలా రెడీ అయ్యేలోపు కుక్కర్ కూడా ఆరిపోతుంది కాబట్టి రైస్ కలిపేయొచ్చు. సో, దీంట్లో కొంచెం పుదీనా వేశానండి. కొత్తిమీర యాక్చువల్లీ నా దగ్గర లేదు. సండే తెచ్చుకునేటప్పుడు కొత్తిమీర వాడి దగ్గర ఫ్రెష్‌గా లేదనమాట. సో, అందుకని తర్వాత వీక్‌డే కొందాం అనుకున్నాను. అలాగే అయిపోతుంది. ఇంకా కొనలేదు. సో, కొద్దిగా పుదీనా పైన ఆహ్, పాట్‌లో పెంచుతున్నాను గదా! సో, అదే కొంచెం వేసేసి కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేశాను. కొంచెం అది గూడా వేగిపోయినాక ఇక్కడ సాల్ట్, కొద్దిగా చిల్లీ పౌడరు, దాని తర్వాత కొంచెం బిర్యానీ మసాలా వేస్తున్నాను. మామూలు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. బట్ బిర్యానీ మసాలా ఏస్తే ఫ్లేవర్ ఇంకొంచెం బావుంటుంది. సో, బిర్యానీ మసాలా వేసేసి మిక్స్ చేసేస్తున్నాను. సో, ఉప్పు, కారం, మసాలా అంతా కొంచెం ముక్కలకి కొద్దిగా పట్టింది అనుకున్నాక అంటే అవి వేసినాక జస్ట్ ఒక 1 మినిట్ సిమ్‌లో ఫ్రై చేస్తే సరిపోతుంది. దాని తర్వాత దీనిలో రైస్ మిక్స్ చేసేసాననమాట. చాలా సింపుల్‌గా అయిపోతుంది. చాలా యమ్మీగా ఉంటుంది. అంటే మనం ఆలు ఫ్రై చేసి రైస్ కలిపామని ఎవ్వరికీ తెలీదనమాట. అదొక బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. స్పెషల్లీ పుదీనా, కొత్తిమీర వేస్తాం కాబట్టి. సో, రెడీ అయిపోయిందండి. చాలా తొందరగా రెడీ అయిపోయింది. ఇంకా యశ్వంత్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు. సో, నాది ఒక 10 మినిట్స్ ముందు పనయిపోయింది. అందుకని చెప్పి ఆలు రైస్ చేద్దాం అనుకున్నాను. ఫాస్ట్‌గా అయిపోతుందని చెప్పి. సో, యశ్వంత్‌కి ఇది బ్లాక్ బాక్స్‌లో పెడుతున్నాను కదా! సో, దానిలో పెట్టేసాను. తర్వాత ఒక సైడ్ రైతా కూడా కలిపేసానండి. ఏమేయలేదు. కొంచెం సాల్ట్, తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసి చేసేసాను రైతా. సో, అదొక బాక్స్‌లో పెట్టేస్తున్నాను.
సో లంచ్ బాక్స్ పెట్టేసానండి యశ్వంత్‌కి. మనం ప్రిపేర్ చేసిన ఆలు రైస్, రైతా కాకుండా ఫ్రూట్స్‌లో ఆరెంజ్ అండ్ యాపిల్ వేశాను ఈరోజు. సో స్నాక్స్ మోస్ట్‌లీ ఫ్రూట్సే ఉంటాయి. సో అది ఆఫీస్‌కి పెట్టేస్తే తను ఆఫీస్‌లోనే తినేసి వచ్చేస్తారు. రాగానే యోగా క్లాస్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెం స్నాక్స్ తినటానికి, యోగా క్లాస్‌కి గ్యాప్ ఉంటుంది. సో అందుకని ఆఫీస్‌కి పెట్టిచ్చేస్తాను. సో బై చెప్పడానికొచ్చాం. నేను హ్యాపీ ఇక్కడ. సో కొన్ని డేసే యశ్వంత్ నాకంటే ముందెళ్తారు. ఇలా ఏదన్నా మీటింగ్స్, వీడియో కాన్ఫరెన్సింగ్ అలా ఉన్నప్పుడు. లేకపోతే తను లేట్‌గొస్తారు. నేను ఎర్లీగా వస్తాననమాట. హ్యాపీతో గూడా అలానే మేనేజ్ అవుతుంది. బట్ నాకిష్టం ఇలా హ్యాపీని ఎత్తుకొనొచ్చి లిఫ్ట్ దగ్గర యశ్వంత్‌కి బై చెప్పి తర్వాత నేనెళ్ళటం ఇష్టం. యశ్వంత్‌కి కూడా బయటకొచ్చి నన్నలా పంపించటం ఇష్టం. సో ఇద్దరికీ ఛాన్స్ దొరుకుతుందనమాట. తను ముందెళ్ళినప్పుడు నేను, నేను ముందెళ్ళినప్పుడు తను. ఎనీవేస్ హ్యాపీ చూసారా కిందకి చూస్తున్నాడు. బైక్ కనిపించేదాకా కిందకి చూస్తాడు. అది టర్న్ తీసుకొని యశ్వంత్ బైక్ వెళ్ళిపోయినాక అప్పుడు నిదానంగా లోపలికొస్తాడనమాట. అంత ప్రేమ, అంత బెంగ ఉంటదండి డాగ్స్‌కి. మనమే ప్రపంచం అసలు వాటికి. సో ఎనీవేస్ తర్వాత క్విక్‌గా కిచెన్ అంతా క్లీన్ చేసేసి అంటే పూజ వస్తుంది. ఎక్కువ తనే చూసుకుంటుంది. బట్ కొంచెం మరి మెస్ లాగా కిచెన్ వదలటం ఎవరికీ నాకిష్టం ఉండదు. పని వాళ్ళైనా ఏదైనా మనం కూడా కొంచెం రెస్పాన్సిబుల్‌గా వదలాలి కదా! చూడగానే వాళ్ళకి కూడా చిరాకుగా అనిపించకూడదు. సో, కొంచెం కొంచెం ఎక్కడ తీసినవి అక్కడ పెట్టేయడానికి ట్రై చేస్తాను. తర్వాత నేను రెడీ అయిపోయాను. పూజ వచ్చింది హ్యాపీని చూసుకోవడానికి. ఇంకా నేను వెళ్ళిపోతున్నాను ఆఫీస్‌కి. సో, అదండి ఈరోజు సింపుల్ అండ్ రియల్ మార్నింగ్ రొటీన్. ఎలా ఉంటే అలా మీతో షేర్ చేశాను. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ అండి.